కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మీసం మెలేసి తొడగొట్టి సవాలు విసిరి పారిపోయి మాట తప్పిన ఒక పోటు మునగాడు ఇలా కేటీఆర్ గారికి సవాల్ విసురుతున్నాడు. నువ్వు మొగోనివైతే పార్లమెంట్లో ఒక్క సీటైనా గెలిచి చూపించు అని మాట్లాడుతున్నాడు. సరే, ఒక్క సీటు గెలిస్తే మరి నువ్వు గాజులు వేసుకొని సీరియల్ కట్టుకొని తిరుగుతావా అని మేము కూడా మాట్లాడచ్చు. కానీ వీ రెస్పెక్ట్ విమెన్. మేము మహిళలకి రెస్పెక్ట్ ఇస్తాం, మహిళల్ని గౌరవిస్తాం, మహిళలు కూడా సమానమైన విషయాన్ని మేము నమ్ముతాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక అత్యంత శక్తివంతమైన మహిళ చేతిలో ఉంది, సోనియా గాంధీ. ఆమె కంటి సైగతో కాంగ్రెస్ పార్టీని శాసిస్తుంది. ఆమె చేతిలో ఉన్న పార్టీకి కేవలం ఒక రాష్ట్రానికి పిసిసి అధ్యక్షునివి నువ్వు. ఆమె ఇయ్యడం వల్ల నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఆమె చిటికేస్తే నీ పదవి క్షణాల్లో ఓడిపోతుంది. నీ జీవితం మొత్తం ఒక మహిళ చేతిలో ఉంది. నీకు పదవి ఇచ్చింది ఆ మహిళ. నువ్వు ఈ పాలనకు నువ్వు పెట్టుకున్న పేరు ఇందిరమ్మ పాలన. ఇందిరమ్మ ఎవరు? ఒకప్పుడు ఈ దేశాన్ని తన అద్భుతమైన పరిపాలనతో, సంస్కరణలతో శాసించిన, ఏలిన ఒక శక్తివంతమైన మహిళ, ఉక్కు మహిళ. ఆమె పేరు పెట్టుకున్నావు నువ్వు ఇందిరమ్మ పాలన అని. తెల్లారులేస్తే నువ్వు మొగోనివైతే అంటే ఏంటిది అన్నట్టు? మొగోడు కాకపోతే మహిళల్ని తక్కువ చూపు చూస్తావా? మహిళల మీద డిస్క్రిమినేషన్ చూపిస్తావా? మొగోడే గొప్పోడా? మీసాలు పెరిగిన ప్రతి ఒక్కడు మొగోడే అవుతారా? ఆ మొగోడిని ఎత్తుకొని పెంచిన చేతులకు గాజులే ఉండొచ్చు, కానీ ఆ గాజులు నీ మీసం కంటే శక్తివంతమైన విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నీకు జన్మనిచ్చింది ఒక మహిళ, నిన్ను పెంచి పోషించింది ఒక మహిళ, నీకు జీవితంలో తోడున్నది ఒక మహిళ, నీ కడుపులో కూడా ఒక ఆడబిడ్డనే పుట్టింది. నీకు పిసిసి పదవి ఇచ్చింది ఒక మహిళ, నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఒక మహిళ. నువ్వు నీ పాలనకు పెట్టుకున్న పేరులో కూడా ఒక మహిళ ఉన్నది. అట్లాంటిది ఎంతసేపు మొగోనివైతే అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మహిళల్ని తక్కువ కించపరిచే విధంగా మాట్లాడడం ఏదైతే ఉన్నదో అదైతే అస్సలే పద్ధతి కాదని చెప్పి జనాలంతా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా